తెలుగు వాళ్ళ దేశంలో మనం నష్టం తెచ్చుకున్నాం. ఈ అంశంలో వ్యక్తపడిన వాక్యాలకి వ్యతిరేకమైన ఆలోచన బేజాలయమైన మరణం ఉంటే కనుక వాటిని తీసివేసుకోవడానికి, వాటిని సరి చేసుకోవడానికి అందుకే దేవుడి మాట మనకు వినిపించాడు. నీవు నిర్ణయం తీసుకుని అడుగును వేయడానికి ముందుకు చోటు చూపితే ఆ తండ్రి అయిన వాడు ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చి, తండ్రి నీకును పరలోకమునకును విరోధముగా పాపము చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడు కాదు, నీ పరివారంలో ఒకటిగా ఉంచు, పందులు తినే పొట్టు కంటే నీ పరివారంగా ఉండి పట్టుడు అన్నం పెట్టు చాలు అని ఎలాగైతే పశ్చాత్తాపడినప్పుడు ఆ ఉదయంలో ఆ మాటలు చెప్పకముందే ఆ ఉదయంలో వచ్చిన ఆలోచన ఎరిగిన తండ్రి ఆ పైనుంచి దిగొచ్చి పరుగున ఆ వచ్చిన కుమారుడు దూరంగా ఉండగానే వెళ్ళి మెడ మీద పడి గుర్తెట్టుకుని పూర్వపు వైభవాన్ని ఇచ్చాడు, బంగారపు ఉంగరముతో అలంకరించాడు, చెప్పులు జోడించాడు, నూతన వస్త్రాలు ఇచ్చాడు, మరలా తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చాడని సంతోషంగా వినియోగించాడు. నిన్ను బట్టి కూడా రాత్రి ఇదే రాత్రి దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన నీలో ఏమైనా ఉన్నావా? దేవుడికి విరోధమైన ఆలోచన లేదా నీలో మూడు పెట్టుకున్నావా? నీ విషయం గురించి ఆయన మాత్రమే చెప్పుకుంటే నిన్ను తేలిక చేయగలిగిన దేవుడు. ఆ బరువైన శిలువను ఎందుకు మోసాడో తెలుసా? తేలికగా నా పాపాన్ని తేలిక చేసి నా కాడి సులువైనది, నా భారం తేలికైనది, మీరు నేర్చుకోవాలంటే అది ఎత్తుకుని నా దగ్గరికి రండి అని చెప్తున్న దేవుడు ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ ఏదో ఒక విషయంలో ఏదో ఒక రూపాన్న ఆ ఆలోచన అనే బీజము ఆ దురుద్దేశ సంబంధమైన ఆ చేదైన వేరు ఉంటే కనుక ఈ రాత్రి కాల సమయంలో దాన్ని తీసివేసుకుందాం. ఒప్పుని విడిచిపెట్టి వాడు కనికరం పొందుతాడు. ప్రభా నేను దోచుకుని నేను ఎంచుకుని హత్యలు చేసిన వాడిని కానీ నీ రాజ్యంలో చోటిస్తే ఉండాలని పంపడినప్పుడు నేను నాతో ప్రదేశంలో ఉంటామని అభిమించిన దేవుడు. ప్రభా పూర్వం హింసకుడు దోషకుడు హానికరుడైన నేను నీ పిలుపుడు వైపు వచ్చేసరికి అన్నప్పుడు ఉన్నతమైన సింహాసనం నిర్మించాను, నీ పరుగు పందాన్ని కొడబెట్టించిన తర్వాత నేను కిరీటం అలంకరించి బహుమతిస్తాను అని పౌలుతో చెప్పినట్టుగా ఈ రాత్రి కాల సమయంలో ఆ దేవుడే, వారికి అభిమించిన దేవుడే, వారు ఆరాధించిన దేవుడే, నేటి వరకు సజీవుడిగా ఉన్న ఆ దేవుడే మనతో మాట్లాడుతున్నాడు, మన మధ్య ఉన్నాడు. దేవుడితో చెప్పుకుని ఒప్పుకుని విడిచిపెట్టడానికి ఈ అవకాశాన్ని ఇచ్చాడు. కనికరించాడు. ఏ ఒక్కరు నీకు మొత్తం లేదు. మనందరం కూడా పాపం చేసి దేవుని ఎదుట తప్పిపోయిన వారిమే, పాపం చేసిన వారిమే. ఎవరు గొప్పగా ఎవరు మంచి వారిగా లేరు. కానీ దేవుడు మనల్ని మంచివారిగా మార్చడానికి, దేవుడు మనల్ని నూతనపరచడానికి, మనలో ఉన్న చేదైన వేరు తీసివేసి నూతనత్వాన్ని కలిగజేయడానికి ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఒప్పుకునే కుమారుడుగా మార్చబడతావు. పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. ప్రార్థన సకలాశ్రదాల కారణంగా సర్వశక్తిమంతుడైన ఆత్మదేవుడిగా వచ్చినందుకు నీకు వందనాలు. విలువైన సంగతులు సత్యాలు మంచి బోధకుడిగా బోధించినందుకు నీకు వందనాలు. నేర్పించిన విలువైన మాటలు తండ్రి అందరి హృదయాలు భద్రపరచండి, అందరూ శుద్ధీకరించండి. ఆత్మదేవుడిగా ఇచ్చిన మాకు సమయ స్నేహితుడిగా ఉండి మా చెయ్యి బట్టి నడిపించండి. ఈ రాత్రి కాల సమయంలో మీ గుడికి ఏర్పాటు చేసిన కడుగుల యేసు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా ఈ రాష్ట్ర గారికి మన బలహీనత నుంచి విడిపించండి. ఇచ్చిన భార్య శారను జ్ఞాపకం చేసుకుని సిద్ధపరిచిన రక్షణను సిద్ధపరిచిన విధానం బట్టి నీకు వందనాలు. దేవత ప్రభా నేడు ప్రార్థించడానికి నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు. ఇంకా మీరు బలపరచండి, దర్శించండి. ప్రభా దాసులకి మరింతగా సిద్ధపరిచిన ప్రార్థన చేస్తున్న సతీష్ బట్టి నీకు వందనాలు. ప్రభా ఎవరికాల భార్య చేతి బట్టి నీకు వందనాలు. ప్రేమించి ఇద్దరు బిడ్డలు బట్టి నీకు వందనాలు. వారి మంచి ఆరోగ్యం దయచేయండి. వాళ్ళ నుంచి కూడా చిన్న వయసు నుంచి కూడా నీ దైవ వర్తింపు చేయండి. ఈ దాసులు చేస్తున్న డ్రైవింగ్ వృత్తిలో ఇచ్చిన వాహనానికి తోడుగా ఉండండి. ఆరోగ్యవంతులుగా మంచిగా చేతులకు కృపాసరి తోడు జ్ఞానవంతులుగా ఈ రాష్ట్రాలు కుటుంబాన్ని బట్టి కృపను దయచేయండి. రాజబాబు గారిని బట్టి వందనాలు ప్రభా. యేసయ్యా యావత్తు ప్రభాని కుమారుడు చక్కటి ఆలోచనలు ప్రతి సంవత్సరము వారి కుటుంబ పక్షాన్ని ఎక్కువగా జరిగిస్తూ ఉంటుండగా ప్రభా వారిని సన్నిధిలో వచ్చే రాష్ట్రాలు ఆపరేషన్ చేయించుకున్నారని చెప్పారు ప్రభా. ఆపరేషన్లో మేము తోడుగా ఉన్నారు. ప్రతిదీ కోరుకోవడానికి మంచి ఆరోగ్యము ఈ రాష్ట్రాలకు ఇవ్వండి. అలాగే రాకపోతే కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మీరు వర్తించడానికి దేవాచార్యంగా స్థిరపడడానికి కృప దయచేయండి. ఇచ్చిన కుమార్తెకి ఇచ్చిన స్థితిగతులను బట్టి మీకు వందనాలు. కుమార్తె కుటుంబాన్ని కూడా
ఆశీర్వదించండి అయ్యా. వారి గుడికి ద్వారా మరింతగా దీవించబడాలి. రానున్న దినాల్లో దేవా వారిని బట్టి అనేక మంది నీ సన్నిధికి నడిపించబడాలి, ఆకర్షింపబడాలి. అటు విధంగా స్థిరపరిచి బలపరిచి ఉజ్జీవింపజేసి దేవాతో ప్రభా వర్ధిల్లింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. సుందరరావు గారిని బట్టి నీకు వందనాలు. వారి కుటుంబాన్ని దీవించండి, వారిని ఆశీర్వదించండి ప్రభా. వారి కలిగిన సమస్తాన్ని వర్ధిల్లింపు చేయండి. అలాగే ప్రమోదేశం బట్టి నీకు వందనాలు. ఇది ఆశీర్వాదంగా ప్రమోదేశం వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కూడా దేవత వయసులో జ్ఞానంలో పెద్దలు నీదైన వర్ధిల్లినట్టు సహాయం దయచేయండి. అలాగే ప్రభా ప్రమోదేశం వారికి క్షమానించి ఈ కుమారు కలిగిన వాక్యం గురించి కూడా విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. రాజా విలియం గారిని బట్టి నీకు వందనాలు. ఈ దాసుని కలిగిన నేపథ్యంలో దేవా మరింతగా అనేక మందికి ఉపయోగపడినట్టు సహాయం దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి. నీ అమ్మటి వారి కుటుంబాల చుట్టూ, ఏ మూడు వారి కుటుంబాల చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ నీ జ్ఞాపకాల భద్రత వారి కుటుంబాల ద్వారా ఏర్పాటు చేసిన కూడిలో దేవా కూడి చేసిన పిల్లలందరూ కూడా నీ విలువైన మాటలు శ్రద్ధగా ఆలకించారు. మంచి నిలబడిన విత్తనాలు నూతనంగా భరించడానికి అందరినీ కూడా సిద్ధపరచండి. నీకు విరోధంగా వ్యతిరేకంగా పనిచేసే ఆలోచన దుష్ట ఆలోచన ఆ దుష్టుని సమాధాన ప్రేమ కలిగిన మనసును అందరికీ దయచేయండి. వారి ఆలోచన దయచేసి నీ ఆలోచన నీ తలంపుల్లో ముందున్న భవిష్యత్తుకి మేము అందరూ ఏకంగా ప్రేమ కలిగి ఎవరి పరిస్థితులు సాగడానికి సహాయం చిన్నలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, స్త్రీలు పురుషులు ఉన్నారు, వీరందరినీ కూడా దీవించండి. అలాగే సిద్ధపడిన బిడ్డలు కూడా ప్రేరేపించి సిద్ధపరచండి. ప్రభా యేసయ్యా ముందున్న దినాలు మండల కాల దీక్షలో యువకులు వాక్యంలో కాకుండా ఉపవాసం బిడ్డలు ఆరోగ్యించి ముందున్న మండల కాల దీక్షలో అందరూ పాల్గొన్న రెండు వారాలు కూడా నీ యొక్క దైవ వంచడానికి సహాయం దయచేయండి. ఈ మండల కాల దీక్షను చక్కగా నిర్వర్తిస్తున్నాం, నడిపిస్తున్నాం. సంఘ పెద్దలను బట్టి వారి కుటుంబాలను బట్టి స్తోత్రాలు. అలాగే ప్రభా నెమ్మది గారిని బట్టి పిల్లల గారిని బట్టి వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు. వారిని కూడా దీవించండి. మీ పరిచయంలో కూర్చో దేవా రెండు వేలు సహాయం నాకు ఈ ఉన్నతమైన వాక్యం ఇచ్చి ప్రభా నీ పిల్లలైన వారితో ఈ మాటలు పంచుకుని వాక్యం ఇస్తున్నారు. దినదినము కూడా ఎందుకు పనికిరాని నాకు ఈ కృపణిస్తున్నందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాను. నేను నాకు ఏదైనా మాట్లాడుతున్న పెద్ద దోషాన్ని క్షమించి విలువైన మాటలు మాత్రం దుష్ట అవసరం కాకుండా నీ పిల్లల హృదయాల్లో భద్రపరిచి ఆత్మీయంగా జాగ్రత్తగా వర్ధిల్లించే ప్రార్థన చేస్తున్నాను. గర్భిణీ స్త్రీలు వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. దేవత గర్భఫలాలతో ఎదురు చూస్తున్న బిడ్డలు వారిని కూడా మీరు దర్శించండి. అలాగే మండల కాలేజీలో ఏ ఆశతో, ఏ కోరికతో, ఏ రోజుతో, ఏ అవసరంతో నీ బిడ్డలు దేవాలయంలో మండల కాలేజీ మానకుండా కొనసాగుతున్నారు. ప్రార్థనతో వారి దినచర్యలు ప్రారంభించి వారి పరిపాలనలో కొనసాగడానికి సహాయం దయచేయండి. నేటి దినము ప్రభా ఇచ్చిన నూతన సంస్థ దయాన్ని బట్టి నీకు వందనాలు. దేశీ జీవించండి ప్రభా. దేశీ చదువులు జ్ఞానంలో దేవతలు వృద్ధి చెందించండి. తల్లిదండ్రులకు సంఘానికి గ్రామానికి పేరు ప్రత్యేకత తీసుకొచ్చే బిడ్డగా మీరు వర్షింపు చేయండి. 10 సంవత్సరాలు కాపాడి 11 సంవత్సరాలు దయాన్ని అందించావు. నీకు ముందున్న సంవత్సరాలన్నీ కూడా బిడ్డ భవిష్యత్తుని ఈ చిత్తాన్ని నడిపించండి. నేటి దినము ప్రభా ప్రియులు బట్టి మరియు వందనాలు ప్రభా. వారి పక్షంగా తండ్రి ప్రభా యెషయా సంఘంలో ఈ పెద్దలాతో ఏదైతే నేర్చుకున్నాం వారిని ప్రేరేపించి చక్కటి అలంకారంగా మందిరంలో వారిని సిద్ధపరిచినందుకు వారి వృద్ధి చేసుకోండి. రావాల్సిన నీ రాష్ట్రాలు దయచేయండి. అలాగే సంగతి గారి కుమార్తె బట్టి వందనాలు ప్రభా. వృద్ధులు తీసుకొచ్చి ఆశీర్వదించండి. ప్రత్యేకమైన దినాన్ని కృపాక్షం అందించండి. ఇంకా తెలియని వాటిని నేను మర్చి ఉంటే ప్రభా అన్ని నీవు దేవతలు మర్చిన విషయం కూడా నీవు గుర్తు చేస్తే కావాల్సిన తృప్తిపరచుకోండి. ఈ పరిచయం ఇక్కడ ముందుకు నడిపించుకోండి. ప్రభావం